ఇవన్నీ గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లే కదా. అవును, మరి ఈ ప్రభుత్వం నేను వేసిన అని చెప్పుకుంటుంది. అయితే ఇప్పుడు దగా డిఎస్సికి బీఆర్ఎస్ పేరు దగా డిఎస్సికి వాళ్ళు దగా అన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు. దగా డిఎస్సికి 5,000 టీఆర్ఎస్ పార్టీ మెగా డిఎస్సి, కాంగ్రెస్ పార్టీ దగా డిఎస్సి కాదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ను దగా డిఎస్సి అన్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు 6,000 వేస్తావా అని వీళ్ళు 5,000 కలిపి దీన్ని మెగా డిఎస్సి అన్నారు కాంగ్రెస్. ఇది కూడా దగా డిఎస్సి. నువ్వు మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? పేజ్ నెంబర్ 33లా పాయింట్ నెంబర్ 4లా యూత్ ఎంప్లాయ్మెంట్లో ఏం పెట్టినావు? నువ్వు ఏం పెట్టినావు అంటే 20,000 పోస్టులు 100 రోజులలో ఇస్తాను అన్నాడు. 100 రోజులలో టైం బాగుంటుంది అట్లా. మీరు చూడండి. అయినా ఈ విషయాన్ని తెలంగాణ యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరు చదవలేదంటారా? గూగుల్లో కొట్టు, బయటకు వస్తుంది. గూగుల్లో కొట్టు. నేనేం చేసిన అంటే దీని అర్థం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే కదా. ఎవరితో మోసం చేయించింది? ప్రజలని. అది ఎవరితో విద్యార్థులని. మేనిఫెస్టో ఎవరితో ఓపెన్ చేయించింది? ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారితో. అది అయిందా? అయినాక 120 రోజు కరెక్ట్ 110 రోజులకు నేను ఆ మేనిఫెస్టో పట్టుకొని ఒక కంప్లైంట్ రాసుకుని ఏ సెక్షన్ల ప్రకారం ఇది కేసు అవుతుందని రాసి వికాస్ రాజు 1-to-1 పర్సనల్గా కలిసిన. సార్ ఇట్లా కాంగ్రెస్ మేనిఫెస్టో ఇది 100 రోజులలో 20,000 పోస్టులు ఇస్తామన్నారు, 11,000 ఇచ్చిండ్రు, ఇంకా 9,000 మోసం చేసిండ్రు, ఇది నీ వెబ్సైట్లో ఉన్నది, దీన్ని చూసి నేను ఓటేసిన అని డిఎస్ఓ వాళ్ళు అంటుండ్రు. మరి మాకు వీళ్ళు ఓటేసిండ్రు, మరి వీళ్ళు 11,000 ఇచ్చిండ్రు, 110 రోజులు అవుతుంది, మరి వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి అని అంటే నేను ఎందుకు తీసుకున్నా? మేనిఫెస్టో పెట్టింది నువ్వు కదా వెబ్సైట్లో, నువ్వు బాధ్యత. అంటే దేశంలో ఈ కంప్లైంట్ వచ్చి ఫస్ట్ టైం అంట. ముఖ్యంగా ఎందుకు తమిళనాడు ప్రభుత్వంలో ఒక కేసు కూడా ఉంది. ఏదైతే ఆచరణ సాధ్యం కాని హామీలను ఏవైతే ఇస్తే వాటిని ఎలక్షన్ కమిషన్ మేనిఫెస్టో నుంచి తీసేయచ్చు అనే ఒక కేసు కూడా ఉంది. అది మేనిఫెస్టోగా తీసేయచ్చు కదా, కానీ మేనిఫెస్టో ఉండి ఎలక్షన్ ఓటు కూడా పడలేదు కదా, వీనికి లబ్ధిదారుడు అయిపోయింది కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లబ్ధిదారుడు, లబ్ధి పొందినంతోనే మోసపోయినా. కాబట్టి నువ్వు కేసు పెట్టాలని నేను సెక్షన్లో నువ్వు అన్న కేసే అదే పెట్టుకొని అన్ని సెక్షన్లు పెట్టుకొని గూగుల్ సెర్చ్ ఆ సెర్చ్ ఈ సెర్చ్ చేసి మొత్తం ఎక్కించుకొని పోయినా. మొత్తం తికమక అయ్యాడు. కానీ కేసు పెట్టిన నాగర కాయిదా ఉంది, కేసు పెట్టి. రిజిస్టర్ అది ఫస్ట్ టైం వింటున్నా అని చెప్పాను, తప్పించుకునే అడు పంపుతా ఇటు పంపుతా అంటే సరే అది కోర్టులో వేద్దాం. నెక్స్ట్ వాళ్ళు అన్నదే నెక్స్ట్ మెగా డిఎస్సి తర్వాత టెట్ నార్మలైజేషన్. చాలా మంది విద్యార్థులు ఏమంటారంటే, నిరుద్యోగులు ఏమంటారంటే, గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ పెడుతున్న క్రమంలో ఎలక్షన్లు రావడం, పోస్ట్పోన్ కావడం, మళ్ళీ టెట్టు కోరడం, టెట్టు తర్వాత మళ్ళీ వాయిదా కోరడం అనేది ఈ దీర్ఘకాలిక ప్రక్రియ అవుతుంది. చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆటంకం అవుతుంది. ఈ ఊకే పోస్ట్పోన్ లేనిది అనే ప్రశ్న కూడా లేవనెత్తిన సందర్భాలు ఉన్నాయి. మరి దానిపై మీరే ఇప్పుడు ఒకటబ్బా, నీకు ఇది టెట్ మీరే పెట్టిండ్రు, అసలు టెట్టే పెట్టేది లేకుండా మరి టెట్టే ఆపేది ఉండే. నువ్వు డిఎస్సి ఒకటే పెట్టే ఉండే, టెట్ నువ్వే పెట్టినావు. 1-2 మార్కులు పెట్టారు చాలా మంది ఉన్నారు. అదేందా ఏజ్ అయిపోతుందని నేను అనుకుంటా బ్రదర్. మళ్ళా నేను అంటే క్యాండిడేట్తో 1-to-1 మాట్లాడిన రోజు ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి అనుకూలం కొంచెమన్నా లేకుంటే ఎంతమంది ఏమైతే ఏజ్ బార్లు అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏది ఉన్నా మనము వాళ్ళ డిమాండ్ బట్టి మనం ఈరోజు మూమెంట్ అవుతున్నాం. పక్క రాష్ట్రం ఇలా పక్కోడిని చూసే కదా మనం తీసుకునేది. నీ గురువు నిన్న కలిసిన చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ఇచ్చిండు, వచ్చుడే టెట్ నార్మలైజేషన్ చేసిండు, 1:100 చేసిండు. నిన్న వచ్చి నిన్ను కలిసే నేను వచ్చి ఇద్దరు కలుసుకుంటుంది. అరే నీ అమ్మ ఆయననేమో చేసి మాకు చేయలేదు అంటే ఇక్కడ ఇంకెక్కువైపోతుంది. అంటే నార్మలైజేషన్ అంటే 1-2 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటాయి చూసినాం, వాళ్ళకి కొంచెం ఫేవర్గా వస్తుంది. అంటే